ఉందా? ఉందమ్మా. ఫోన్ ఉంది కానీ బ్యాలెన్స్ లేదమ్మా. బాబు తొందరగా హాస్పిటల్ తీసుకెళ్దాం పద. పట్టు రండమ్మా. ధరణి కళ్ళు తెరమ్మా. లే మమ్మీ, మమ్మీ కళ్ళు తెరు మమ్మీ. కళ్ళు తెరమ్మా, నిద్రపోకు. మమ్మీ, ధరణి మమ్మీ. ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి. డాక్టర్ గారు మీకు దండం పెడతాను, నా బిడ్డను బతికించండి. మా ప్రయత్నం మేము చేస్తాం, మీరు కంగారు పడకండి. కాస్త ఓపికగా ఉండండి, తీసుకెళ్ళండి. ధరణి అమ్మా ఎలా ఉందమ్మా? ఇప్పుడేగా తీసుకొచ్చారు, ఇంకా డాక్టర్ గారు చెక్ చేయనే లేదు. ఒళ్ళంతా విషం పాకినట్టుంది. అమ్మమ్మ, డాడీకి ఫోన్ చేద్దామా? లాక్ అయిందన్నావు కదే, అక్కని చేయమందాం. బాగానే గుర్తు చేశాం పద. అమ్మా వీళ్ళ డాడీకి ఫోన్ చేసి కాస్త విషయం చెప్పవా? అలాగేనమ్మా, నెంబర్ చెప్పండి. చెప్పవే. 9392 ఓకే 757 ఓకే 347. హలో, ఆదిత్య గారా అండి? అవును, మీరెవరు? మేము సిటీ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నామండి. సిటీ హాస్పిటలా? ఏంటండి? మీ మిస్సెస్ ధరణి గారిని పాము కరిచింది. వాట్? ధరణికి పాము గరిచిందా? అవునండి. మీ అత్తయ్య గారు మీ పాప ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. కండిషన్ చాలా సీరియస్గా ఉంది. మీరు వెంటనే హాస్పిటల్కి రండి సార్. వస్తున్నాను, ఇప్పుడే బయలుదేరుతున్నాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.